Hello students, I am Harita, your English teacher. Welcome to my YouTube channel. ఈరోజు మనం 7th class లో 3rd unit Dreams and Discoveries లో North, South, East, West lesson స్టార్ట్ చేద్దాం. అయితే ఇంతకు ముందు మనం పేపర్ బోట్స్ అనే పోయం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మీరు గనక చూడకపోతే ఆ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడండి. సో ఈరోజు నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అనే లెసన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో మీకు తెలుసు కదా, సో ఇవన్నీ డైరెక్షన్స్, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అనేసి. సో ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. ఓకేనా? సో ఫస్ట్ అంటే ఇక్కడ ఈ స్టోరీలో మనకేమి అని అంటే, ఒక అమ్మాయి మొత్తం దేశమంతా కూడా తిరుగుతుంది అనమాట. అంటే దేశమంతా కూడా ట్రావెల్ చేస్తుంది. సో తను ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తుంది, ఏమేం చూస్తుంది అనేసి మనకు ఈ లెసన్ అంతా చెప్తుంది అనమాట. అయితే తను అదంతా కూడా ఎలా అని అంటే, వాళ్ళ ఫ్రెండ్స్కి తను ఏ ప్లేస్కి అయితే వెళ్తుందో అక్కడి నుంచి తను ఒక లెటర్ రాస్తుంది అనమాట, పోస్ట్ కార్డ్ రాస్తుంది. సో ఆ పోస్ట్ కార్డ్ ద్వారా తను వాళ్ళ ఫ్రెండ్స్కి తెలుపుతుంది అనమాట, తను ఎలాంటి ప్లేసెస్, ఏం ప్లేసెస్ చూసింది అనేసి. సో వెరీ ఇంట్రెస్టింగ్ లెసన్ మనది ఇది. మనం కూడా తనతో పాటు ఇండియా అంతా కూడా తిరిగి రావచ్చు. సో మనం లెసన్లోకి ముందు వెళ్ళడానికంటే ముందు లెట్ us do these activities before we read. Work in pairs. Discuss the place that you have enjoyed traveling to. Talk about who you went with, how you traveled and what you learned from the experience. So work in pairs అంటున్నాడు. సో మీరు ఈ మధ్య కాలంలో ఏదన్నా ప్లేస్ ట్రావెల్ చేశారా, సో ఎంజాయ్ చేశారా, సో మాట్లాడమని చెప్తున్నాడు అనమాట. అంటే మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయమని చెప్తున్నాడు. సో ఎక్కడికి వెళ్ళారు, ఎవరితో వెళ్ళారు, ఎలా వెళ్ళారు, అంటే బై బస్ వెళ్ళారా, ట్రైన్ వెళ్ళారా, లేదు ఫ్లైట్లో వెళ్ళారా అనేసి. తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నిందో అంతా కూడా ఇక్కడ డిస్కస్ చేయమని చెప్తా ఉన్నాడు అనమాట. సో రీసెంట్లీ ఐ వెంట్ టు తిరుమల విత్ మై ఫ్యామిలీ. వీ వెంట్ బై కార్ అండ్ ద జర్నీ త్రూ ద 7 hills వాస్ బ్యూటిఫుల్. అయితే నేను రీసెంట్గా అయితే తిరుమల వెళ్ళొచ్చాను, విత్ మై ఫ్యామిలీ వెళ్ళాను అనమాట. అండ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వాస్ కార్. సో కార్లో వెళ్ళాను నేను. సో 7 hills ఏదైతే మనము కార్లో ట్రావెల్ చేస్తామో అది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. ఐ లెర్న్డ్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్ ద ట్రావెలింగ్ విత్ ఫ్యామిలీ మేక్స్ ద జర్నీ ఎంజాయబుల్ అండ్ మెమరబుల్. సో ఫ్యామిలీతో కదా ట్రిప్ కాబట్టి చాలా మెమరబుల్గా ఉంది. అండ్ ఆల్సో ఐ ఎంజాయిడ్ ఎ లాట్ అనమాట. అయితే మీరు రీసెంట్గా ఎక్కడికి వెళ్ళారు అనేది, ఎవరితో వెళ్ళారు, ఎలా వెళ్ళారు అనేది మీ ఫ్రెండ్స్తో మీరు డిస్కస్ చేయండి. Which state or union territory of India do you live in? Write the following details about it. అయితే మీరు ఏ స్టేట్లో ఉన్నారు, లేదనంటే ఏ యూనియన్ టెరిటరీలో నివసిస్తున్నారు అని అడుగుతున్నాడు. సో దాదాపుగా ఇది మనది ఏపీ సిలబస్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళే ఈ వీడియోని చూస్తుంటారు. సో పార్ట్ ఆఫ్ ద కంట్రీ, నార్త్, ఈస్ట్, నార్త్ ఈస్ట్, వెస్ట్, సౌత్ ఆర్ సెంటర్. సో మన ఆంధ్రప్రదేశ్ గనక ఆన్సర్ అయితే మనం ఎక్కడున్నాము అని అంటే సౌత్లో ఉన్నాము కదా. సో ఇట్స్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏమి అని అంటే అమరావతి. సో వేరే వాళ్ళు కనుక చూస్తుంటే మీరు వేరే స్టేట్, వేరే క్యాపిటల్స్ చెప్పండి. లాంగ్వేజ్ మనమైతే తెలుగు మాట్లాడతాము. నెక్స్ట్ రివర్స్, ఏమేమి రివర్స్ ఉన్నాయి ఇక్కడ అని అంటే మనకు ఇక్కడ కృష్ణా, గోదావరి, తర్వాత తుంగభద్ర ఉంది, పెన్నా రివర్ ఉంది, వంశధార రివర్ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఫ్లో అవుతుంది అనమాట. నెక్స్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ అయితే చాలా ఉన్నాయి. సో మెనీ టూరిస్ట్ అట్రాక్షన్స్ ఇన్ ఏపీ ఆర్ దేర్. అయితే మెయిన్గా అంటే తిరుపతి, తిరుమల ఇంకెప్పుడు వెళ్తూ ఉంటారు కదా చాలామంది. సో తిరుపతి, తిరుమల అనొచ్చు. నెక్స్ట్ విజయవాడలో దుర్గమ్మ టెంపుల్, శ్రీశైలము, సో వైజాగ్, అరకు వ్యాలీ ఉంది, తర్వాత అహోబిళం ఉంది, సో ఇలా లేపాక్షి ఉంది, తర్వాత బొర్రా కేవ్స్ ఉన్నాయి. ఇంకా చాలా టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేసెస్ మన ఏపీలో ఉన్నాయన్నమాట. తర్వాత ఫుడ్, సో ఫేమస్ ఫుడ్ ఏమి అని అంటే పెసరట్టు. సో పెసరట్టు ఫేమస్. తర్వాత గోంగూర పచ్చడి, చేపల పులుసు, ఉగ్గాని బజ్జీ, ఇట్లా చాలా ఫేవరెట్ డిషెస్ కూడా ఉన్నాయి. అంటే ఫుడ్ ఐటమ్స్ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఏపీ వాళ్ళు తీసుకుంటారు. సో మీ ప్లేస్లో మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో ఈ వీడియో, మీ ప్లేస్లో ఏది స్పెషల్ ఐటము నాకు, అంటే స్పెషల్ డిష్ ఏది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. నెక్స్ట్ క్వశ్చన్, వర్క్ ఇన్ పేర్స్. రీకాల్ ద నేమ్స్ ఆఫ్ ద స్టేట్స్ ఆఫ్ అవర్ కంట్రీ విచ్ హ్యావ్ ప్రదేశ్ ఇన్ దేర్
names. Mention if it is in the northeast, west, south or center of a country. Recall any special feature about each Pradesh. Share your answers with your classmates and teacher. అయితే ఇక్కడ రీకాల్ ద నేమ్స్ ఆఫ్ ద స్టేట్స్ అంటే ఆ ప్రదేశ్ అని వచ్చే ఏవైతే స్టేట్స్ ఉన్నాయో ఆ నేమ్స్ ఇక్కడ మెన్షన్ చేయమని చెప్తున్నాడు. అయితే అది నార్త్ లో ఉందా, లేదంటే ఈస్ట్ లోనా, నార్త్ ఈస్ట్ లో వస్తుందా, లేదు వెస్ట్ లో, సౌత్ లో, సెంటర్ లో, మన కంట్రీలో ఎక్కడ ఉంది, సో ఏ డైరెక్షన్ లో ఉంది అని చెప్తున్నాడు. సో దానికి స్పెషల్ ఫీచర్స్ ఏమున్నాయి అనేసి మీ ఫ్రెండ్స్ తో తర్వాత టీచర్ తో షేర్ చేయమని చెప్తున్నాడు. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద నేమ్ ఆల్రెడీ ఇక్కడ సెకండ్ పార్ట్ ఆఫ్ ద నేమ్ ప్రదేశ్ అనేసి ఇచ్చేసాడు ఆల్రెడీ. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ, సో ఏ పార్ట్ లో ఉంది అనేసి స్పెషల్ ఫీచర్ కూడా మనం డిస్కస్ చేయాలన్నమాట. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద నేమ్ ఏది అని అంటే నేను ఇక్కడ హిమాచల్ రాసా, హిమాచల్ ప్రదేశ్. సో ఇది ఎక్కడ ఉంది అని అంటే నార్త్, మన దేశంలో నార్త్ లో ఉంది. ఫేమస్ ఫర్ హిల్ స్టేషన్స్ లైక్ షిమ్లా అండ్ మనాలి. సో హిమాచల్ ప్రదేశ్ ఇస్ ఫేమస్ ఫర్ హిల్ స్టేషన్స్ లైక్ షిమ్లా అండ్ మనాలి అన్నమాట. తర్వాత సెకండ్ ఈజ్ అరుణాచల్ ప్రదేశ్. సో ఇది ఈస్ట్ లో ఉంది. known as the land of rising sun. సో అరుణాచల్ ప్రదేశ్ ఇస్ known as the land of rising sun అన్నమాట. ఉదయించే సూర్యుడి కోసం ఫేమస్ అన్నమాట. నెక్స్ట్ మనదే ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ సౌత్ లో ఉంది కదా, ఫేమస్ ఫర్ తిరుమల అండ్ కూచిపూడి డాన్స్ ఫామ్. సో మనం ఆంధ్రప్రదేశ్ ఇస్ ఫేమస్ ఫర్ తిరుమల. సో వెరీ ప్రెటీ ఫేమస్, అంటే దేశ విదేశాల నుంచి తిరుమలకి వస్తారనమాట. తర్వాత కూచిపూడి డాన్స్ ఫామ్ కూడా ఫేమస్. నెక్స్ట్ ఈస్ మధ్యప్రదేశ్. సో సెంటర్ లో ఉంది. మధ్యప్రదేశ్ ఎక్కడ అనంటే మన దేశంలోని సెంటర్ లో ఉంటుంది. known for ఖజురాహో టెంపుల్స్ అండ్ రిచ్ వైల్డ్ లైఫ్. సో ఖజురాహో టెంపుల్స్ కి ఫేమస్. తర్వాత వైల్డ్ లైఫ్ అంటే వన్యప్రాణులకు కూడా మధ్యప్రదేశ్ ఫేమస్ అన్నమాట. ఓకే, సో ఇది మీరు కంప్లీట్ చేసేసేయండి. నెక్స్ట్ let us move on to our lesson. Let us read. Shana, who lives in Rameshwaram Island, is traveling the length and breadth of the country with her parents, exploring the many landscapes, people and cultures of India. అయితే షానా ఒక చిన్న అమ్మాయి, తను రామేశ్వరం ఐలాండ్ లో ఉంటుంది. రామేశ్వరం తమిళనాడులో ఉందన్నమాట. అయితే రామేశ్వరం చుట్టూ వాటర్ ఉంటుంది కాబట్టి ఐలాండ్ అని అంటారు. సో తను మొత్తం దేశమంతా కూడా, మన దేశమంతా కూడా తిరుగుతూ ఉంది. లెంగ్త్ అండ్ బ్రెడ్త్ అని అంటే మొత్తం దేశం అంతా కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంది అలాంగ్ విత్ హర్ పేరెంట్స్. సో పేరెంట్స్ తో పాటు వెళ్ళింది అనమాట తను. అండ్ ఎక్స్ప్లోరింగ్ ద మెనీ ల్యాండ్స్కేప్స్ అని అంటే ప్రకృతి దృశ్యాలు అనమాట. అంటే డెజర్ట్స్ కానివ్వండి, లేదు మౌంటైన్స్ కానివ్వండి, రివర్స్ కానివ్వండి, ఇట్లా అన్నిటినీ చూస్తూ ఉంది. తర్వాత కొత్త మనుషులతో కలుస్తూ ఉంది. వాళ్ళ సంస్కృతి, అక్కడ ఏదైతే సంస్కృతి ఉందో మన భారతదేశ సంస్కృతిని కూడా తను తెలుసుకుంటా ఉంది అనమాట. షీ షేర్స్ హర్ ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ త్రూ పోస్ట్ కార్డ్స్ that she writes to her friends back at school. Let us read these postcards. అయితే తను ట్రావెల్ చేసిన జర్నీ ఎక్స్పీరియన్సెస్ మొత్తం కూడా ఒక పోస్ట్ కార్డులో తన ఫ్రెండ్స్ కి రాస్తూ ఉంటుంది అనమాట. సో స్కూల్ మేట్స్ కి రాస్తూ ఉంటుంది. సో మనం కూడా ఈ పోస్ట్ కార్డ్స్ ని చదువుదాం రండి. 30 April. హాయ్ ఎవ్రీవన్, యూ వోంట్ బిలీవ్ వేర్ ఐ యామ్. అయితే మీరు అసలు హాయ్ ఎవ్రీవన్ అంటుంది, మీరు అసలు నంబర్ నేను ఎక్కడున్నాను. ఐ యామ్ వే అప్ నార్త్ ఎట్ ద థాజీవర్ గ్లేషియర్ ఇన్ కాశ్మీర్. ద గ్లేషియర్స్ ఆర్ వైట్ అండ్ బ్లూ అండ్ వీ హ్యావ్ టు వేర్ 4 layers ఆఫ్ క్లోత్స్. అయితే మీరు అసలు నంబర్ నేను ఎక్కడున్నాను అని అంటే షీఈస్ కంప్లీట్లీ ఎట్ నార్త్ లో ఉందన్నమాట, ఎట్ థాజీవర్ గ్లేషియర్. అయితే గ్లేషియర్ అని అంటే మంచు గడ్డ, అంటే పూర్తిగా ఇప్పుడు మంచు పడుతూ పడుతూ గ్లేషియర్ గా ఫామ్ అవుతుంది అనమాట. సో కాశ్మీర్ లో ఉంది, అంత మంచు పడుతూ ఉందన్నమాట. అయితే ఈ గ్లేషియర్స్ ఏ కలర్ లో అంటే వైట్ అండ్ బ్లూ లో ఉన్నాయి. అయితే ఎంత చలి ఉంది అని అంటే 4 layers. సో ఒకదాని మీద ఒకటి వేసుకొని 4 layers ఆఫ్ క్లాత్స్ వేసుకునింది అనమాట. Appa and Amma love it here and they like throwing snowballs at each other, but they say there was much more snow last year. అయితే అప్ప అంటే నాన్న, అమ్మ అంటే అమ్మ. సో అమ్మ నాన్న వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అని అంటే థ్రోయింగ్ బాల్స్ ఎట్ ఈచ్ అదర్. స్నో బాల్స్ ని వాళ్ళు ఒకరి మీద ఒకరు ఇసురుకుంటా ఉన్నారనమాట. ఇక్కడ మీరు పిక్చర్ లో చూడండి, ఎదిగోండి ఎట్లా ఇసురుకుంటున్నారు చూడండి స్నో బాల్స్. సో ఇంకా ఏమంటున్నారు, లాస్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ స్నో ఉన్నింది, ఈ ఇయర్ కొంచెం తక్కువ ఉంది అని చెప్తున్నారు. ఐ ఆల్సో లైక్ ద స్నో
but my hands are shaking from not wearing gloves, so I don't think I can write anymore. అయితే నాకు కూడా స్నో అంటే చాలా ఇష్టము, కానీ గ్లోవ్స్ వేసుకోకుండా నేను లెటర్ రాస్తున్నాను కాబట్టి నా చేతులు వణుకుతా ఉన్నాయి, కాబట్టి నేను ఇంకా ఇక్కడతో లెటర్ స్టాప్ చేస్తాను అని చెప్పి సెండ్ మై లవ్ టు పీటీ మిస్ అండ్ లైబ్రరీ మ్యామ్. అయితే ప్రేమ, నా ప్రేమని పీటీ మేడంకి తర్వాత లైబ్రరీ మేడంకి ఇవ్వండి అని చెప్పి లవ్ ప్రేమతో షానా అనేసి ఇక్కడతో పోస్ట్ కార్డ్ని కంప్లీట్ చేసింది అనమాట. నెక్స్ట్, సో ఈ పోస్ట్ కార్డ్ 10th May రాసింది. డియర్ క్లాస్, we took another train yesterday and reached Himachal Pradesh. It is very quiet and we can see so many mountains from our cabin. Colorful birds wake me with their chirping when the sun rises in the east. అయితే ఈ లెటర్ మొత్తం క్లాస్ అందరికీ రాసింది. సో నెక్స్ట్ మేము ట్రైన్ తీసుకొని, అంటే కాశ్మీర్ నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు, హిమాచల్ ప్రదేశ్కి వచ్చారు. సో ట్రైన్లో నిన్న మేము హిమాచల్ ప్రదేశ్కి వచ్చాము, చాలా క్వైట్గా, తర్వాత అన్ని మౌంటైన్స్ కనపడుతున్నాయంట. ఫ్రమ్ అవర్ క్యాబిన్ అంటే వాళ్ళు ఆగింటారు చూడండి, సో ఆ క్యాబిన్లో నుంచి అన్ని మౌంటైన్స్ కనపడతా ఉన్నాయి. సో కలర్ఫుల్ బర్డ్స్ నన్ను మార్నింగే లేపుతాయి. సో చిర్పింగ్ అని అంటే షార్ట్ సౌండ్ మేడ్ బై బర్డ్స్, అయితే పక్షులు సౌండ్ చేస్తాయి చూడండి, దాన్ని చిర్పింగ్ అని అంటారు. అయితే అర్లీ మార్నింగ్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ కదా, సో ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో అప్పుడు ఈ కలర్ఫుల్ బర్డ్స్ అన్నీ కూడా నన్ను లేపుతాయి అనేసి చెప్తా ఉందన్నమాట. ఐ ఆల్సో థింక్ I hear bears growling in the west when it gets dark, but Amma says that's just Papa snoring. అయితే నేనైతే ఏమనుకుంటాను అని అంటే, నాకు బేర్స్ అంటే ఎలుగుబంట్లు అరిచిన సౌండ్ వినపడతా ఉంటుంది అని చెప్తా ఉంది తను. అయితే అమ్మ అంటుంది అవి ఎలుగుబంట్లు అరిచే సౌండ్ ఏం కాదు, అది జస్ట్ మీ నాన్న గురక పెడుతున్నాడు అనేసి అంటా. అంటే షీఈస్ జోకింగ్ విత్ హర్ ఫ్రెండ్స్. చూడండి ఎట్లా జోక్ వేస్తా ఉందో. సో అమ్మ ఏమో నాన్న గురక పెడుతున్నాడు అని అంటుంది. ఐ వుడ్ లవ్ టు మీట్ అ బేర్ అండ్ గివ్ ఇట్ అ హగ్. అయితే నాకు ఇక్కడ ఎలుగుబంటిని కలవాలని ఉంది, దాన్ని హగ్ చేసుకోవాలని ఉంది. విత్ లవ్ ఫ్రమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ షానా. అయితే సో ప్రేమతో మీ బెస్ట్ ఫ్రెండ్ షానా అనేసి పోస్ట్ కార్డ్ ఎండ్ చేసేసింది. 17th May. So next postcard, 17th May. Hi everyone. Do you know that Arunachal Pradesh is far away from Himachal Pradesh? Himachal is in the north, but Arunachal is all the way in the east. అయితే మీకు తెలుసా అరుణాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ కంటే చాలా దూరం. అయితే తను ఇంతకు ముందు పోస్ట్ కార్డులో చెప్పినప్పుడు తను హిమాచల్ ప్రదేశ్లో ఉన్నింది, ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేసింది అనమాట. సో హిమాచల్ ప్రదేశ్ ఎక్కడుంది, నార్త్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది, అండ్ అరుణాచల్ ప్రదేశ్ ఏమో ఈస్ట్లో ఉందన్నమాట. సో ఐ థాట్ ఆల్ ద ప్రదేశ్ స్టేట్స్ సాట్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. అయితే నేను అనుకున్నాను ప్రదేశ్ అని ఉంది కదా, సో అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఇలా ప్రదేశ్ ఉండేటివన్నీ కూడా పక్క పక్కన ఉంటాయేమో అనుకున్నాను, కానీ అట్లేం లేదు, చాలా దూరంలో ఉన్నాయి అని చెప్తోంది. We took 2 trains and drove a long time to get here. This morning we walked through a forest to reach our ట్రీ హౌస్. అయితే మేము 2 ట్రైన్స్ మారాల్సి వచ్చింది అని చెప్తా ఉంది. హిమాచల్ ప్రదేశ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ రావడానికి 2 ట్రైన్స్ మారాల్సి వచ్చింది, చాలా లాంగ్, చాలా టైం పట్టింది అనేసి. తర్వాత ఈరోజు మార్నింగ్ మేము we walked through a forest to reach our tree house. అయితే మేము ఫారెస్ట్ లో అంతా నడుచుకుంటా అప్పుడు మేము ట్రీ హౌస్కి వచ్చాము అనేసి. అంటే చెట్టుపై కట్టిన ఇల్లు అనమాట. చూడండి బ్యూటిఫుల్ గా ఉంటుంది కదా చెట్టుపై కడితే ఇల్లు. సో అక్కడికి వచ్చాము. ద ఫారెస్ట్ హియర్ ఈస్ సో థిక్ దట్ ఇఫ్ యూ బ్లింక్ ఆర్ స్టాప్ టు టై యువర్ షూ లేసెస్ యూ విల్ గెట్ లాస్ట్. అయితే ఇక్కడ ఫారెస్ట్ ఎట్లా ఉందనంటే చాలా థిక్ గా ఉందంట. అయితే మనం ఒక్క సెకండ్ ఆగినాం అనుకోండి, ఎక్కడన్నా జస్ట్ షూ లేస్ కట్టుకున్నాంలే అని అంటే మనం పోగొట్టుకుపోతాం ఫారెస్ట్ లో అనేసి తను చెప్తా ఉందన్నమాట. So I love Arunachal Pradesh the best so far and I am beginning to enjoy myself. I hope we get to see red pandas. అయితే ఇంతవరకు ప్లేసెస్ చూసిన దాంట్లో నేను అరుణాచల్ ప్రదేశ్ బాగా ఎంజాయ్ చేశాను, తర్వాత ఇప్పుడు ఎంజాయ్ చేస్తా ఉన్నాను అని చెప్తా ఉంది. సో రెడ్ పాండాస్ కూడా కనిపించింటే బాగుండేది అనేసి అనుకుంటా ఉంది. విత్ లవ్ షానా. సో ప్రేమతో షానా అనేసి
పోస్ట్ కార్డ్ ఇక్కడ ఎండ్ చేసింది. నెక్స్ట్ పోస్ట్ కార్డ్ తను 24th May, డియర్ క్లాస్మేట్స్, ఇట్ డిడ్ నాట్ టేక్ ఎనీ టైమ్ అట్ ఆల్ టు ట్రావెల్ సౌత్ వెస్ట్ అండ్ గెట్ టు ద సుందర్బన్స్ ఇన్ వెస్ట్ బెంగాల్. అయితే నాకు పెద్దగా టైం పట్టలేదు. సో సౌత్ వెస్ట్కి వచ్చేసి సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్కి వచ్చారనమాట. సో వెస్ట్ బెంగాల్కి రావడానికి ఎక్కువ టైం పట్టలేదు. టుడే అమ్మ అండ్ అప్ప టుక్ మీ అవుట్ ఇన్ టు ద రివర్ ఇన్ ఎ స్మాల్ బోట్. సో ఈ రోజు నన్ను అమ్మ నాన్న ఇద్దరు ఒక రివర్కి తీసుకెళ్లారు. ఇన్ స్మాల్ బోట్లో మేము రివర్కి వెళ్ళాము. అమ్మ టెల్స్ మీ దట్ ప్లేసెస్ లైక్ సుందర్బన్స్ ఆర్ కాల్డ్ వెట్లాండ్స్. సో అమ్మ ఏమని చెప్పిందంట, సో ఈ సుందర్బన్స్ అంటే అక్కడ ఫారెస్ట్ ఏరియా అనమాట. సుందర్బన్స్ ఆర్ కాల్డ్ వెట్లాండ్స్ అంటే తడి భూములు ఇవన్నీ అని చెప్పింది. ఐ నెవర్ న్యూ such a place existed and that it was possible for trees like mangroves to grow in sea water. అయితే నాకు అసలు తెలియదు ఇలాంటి ప్లేసెస్ ఉంటాయి అనేసి. అయితే మ్యాంగ్రూవ్స్ లాంటి చెట్లు అంటే ఘనంగా ఉండే చెట్లన్నీ కూడా సీ వాటర్లో మొలవడం అనమాట. అంటే సీ వాటర్ దగ్గర కూడా ఫారెస్ట్ ఉంటుంది. సో సుందర్బన్ అంటే వెస్ట్ బెంగాల్లో సీ వాటర్ దగ్గర ఉండే ఫారెస్ట్ అనమాట. సో ఇలా ఉంటుందనేసి నాకు అసలు తెలియదు అనేసి చెప్తా ఉంది. బట్ అమ్మ ఈజ్ సాడ్ అబౌట్ హౌ మచ్ దిస్ ప్లేస్ ఫ్లడ్స్ టుడే. అయితే ఇక్కడ చాలా వరదలు వచ్చినాయి అనేసి అమ్మ చాలా బాధపడతా ఉంది. వీ ఆల్సో saw crocodiles and a lonely snake while boating. I hope they don't follow us home. అయితే నేను ఈరోజు క్రోకోడైల్స్ని తర్వాత ఒక లోన్లీ స్నేక్ ఒంటరిగా ఉండే స్నేక్ని కూడా చూశాను. వైల్ బోటింగ్ అంటే వాళ్ళు బోటింగ్ చేసేటప్పుడు నేను క్రోకోడైల్స్ని చూశాను, తర్వాత ఒంటరిగా ఉండే స్నేక్ని కూడా చూశాను. ఐ హోప్ దే డోంట్ ఫాలో అస్ టుడే. అయితే అవి నన్ను మా ఇంటి వరకు ఫాలో చేయవని అనుకుంటున్నాను అనేసి ఇది కూడా తన క్లాస్మేట్స్తో తను జోక్ చేస్తూ ఉందనమాట. అవి నన్ను ఫాలో చేసి ఇంటి వరకు రావు కదా అనేసి అంటా ఉంది. హౌ ఈజ్ ఎవ్రీ వన్, ఆర్ యూ మిస్సింగ్ మీ యట్. అయితే మీరందరూ ఎలా ఉన్నారు, నన్ను మిస్ అవుతున్నారా. లవ్ షానా. సో ప్రేమతో షానా అనేసి ఈ లెటర్ ఇక్కడ పోస్ట్ కార్డ్ కంప్లీట్ చేసింది. నెక్స్ట్ పోస్ట్ కార్డ్ 30 May. Hi everyone, we traveled across the country all the way from east to west, from West Bengal to Gujarat, and it took us 2.5 days. అయితే ఇప్పుడు చూడండి, సో తను ఇంకో లెటర్లో ఏం రాస్తుంది, మొత్తం దేశమంతా కూడా మేము తిరుగుతా ఉన్నాము. ఆల్ ద వే ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. సో ఈస్ట్ టు వెస్ట్కి వచ్చేసాము, ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ టు గుజరాత్కి వచ్చేసాము. అంటే చూడండి మొత్తం నార్త్లో ఉన్నింది, తర్వాత ఈస్ట్కి వెస్ట్కి అంటే దేశమంతా వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు అనమాట. వెస్ట్ బెంగాల్ టు గుజరాత్ అండ్ ఇట్ టుక్ us 2.5 days. అయితే 2.5 రోజులు తీసుకునిందంట వెస్ట్ బెంగాల్ నుంచి గుజరాత్కి రావడానికి. I don't know why Amma and Appa brought me to the middle of the desert. It's hot, dry and there is sand everywhere. అయితే నాకు అమ్మ నాన్న ఎందుకు నన్ను ఎడారికి తీసుకొని వచ్చారో నాకు అసలు అర్థం కాలేదు అని చెప్తోంది. ఇక్కడ చాలా వేడిగా, అంత ఎండగా, తర్వాత ఎక్కడ చూసినా ఇసుకనే కనపడతా ఉంది అని చెప్తుంది. ఇట్స్ లైక్ అ బీచ్ వితౌట్ ద సీ. అయితే సముద్రం దగ్గర బీచ్ దగ్గర మనం ఇసుక కనపడుతుంది కదా, అయితే ఇక్కడ మాత్రం సీ ఏం లేదు కానీ ఇసుక మాత్రమే ఉందన్నమాట. బట్ ఐ డూ రియల్లీ లవ్ ద క్లోత్స్ హియర్, దే ఆర్ ప్రిటీ అండ్ కలర్ఫుల్. అయితే నాకు ఇక్కడ క్లోత్స్ బట్టలు బాగా నచ్చాయి, అవి చాలా అందంగా కలర్ఫుల్గా ఉన్నాయి అని చెప్తా ఉంది. సో డెజర్ట్ ఎడారి కాబట్టి ఇక్కడ వంట పిక్చర్ వేసాడు చూడండి. ఐఎమ్ ష్యూర్ యు ఆర్ ఆల్ బిజీ with your holiday homework. Amma gave me a surprise test today and I passed with 88%. అయితే మీరందరూ హాలిడేస్ హోంవర్క్లో బిజీగా ఉంటారు అని నేను అనుకుంటున్నాను. అమ్మ నాకు ఈరోజు ఒక సర్ప్రైజ్ టెస్ట్ పెట్టింది, అయితే సర్ప్రైజ్ టెస్ట్లో నాకు 88% మార్క్స్ వచ్చాయి అని చెప్తా ఉంది. అంటే తను ఇంత ట్రావెల్ చేస్తున్నా కూడా చదువుకుంటా ఉంది చూడండి, చదువుని ఏం ఆపలేదు. సో నేను టెస్ట్ కూడా 88% తెచ్చుకున్నాను అనేసి చెప్తా ఉంది. సో లవ్ షానా. సో ప్రేమతో షానా. నెక్స్ట్ పోస్ట్ కార్డ్ 7th June. Dear class, today was the best day ever. We drove east from the desert to the Narmada river which flows all the way in the center of India, and it only took
6 hours. అయితే ఈరోజు చాలా బెస్ట్ డే అని చెప్తుంది. అయితే వాళ్ళు డెజర్ట్ టు నర్మదా రివర్కి వచ్చారనమాట. అంటే ఎడారి నుంచి ఎక్కడికి వచ్చినారు, నర్మదా రివర్కి వచ్చారు. అమ్మయ్య అనుకుని ఉంటుంది. విచ్ ఫ్లోస్ ఆల్ ద వే టు ద సెంటర్ ఆఫ్ ఇండియా. అయితే ఈ నర్మదా రివర్ ఎక్కడ ఉంది అని అంటే మిడిల్ ఆఫ్ ఇండియాలో ఉందన్నమాట. సో వాళ్ళకు 6 hours టైం పట్టింది అనమాట. In the afternoon, Amma, Appa and I went rafting in the river and you won't believe how wild and scary it is. అయితే rafting meaning ఇక్కడ ఉంది చూడండి. rafting అంటే the sport of traveling down a river in a air-filled rubber boat. అయితే బోట్ అది, అయితే రబ్బర్ బోట్ అన్నమాట. దాంట్లో అంతా ఎయిర్ ని ఫిల్ చేసింటారు. సో దాంట్లో అది ఫ్లోట్ అవుతూ ఉంటుంది వాటర్. సో దాంట్లో అటు ఇటు తిరుగుతారనమాట. సో అదొక స్పోర్ట్, అదొక గేమ్. సో ఇక్కడ ఆ రోజు ఆఫ్టర్నూన్ అమ్మ నాన్న నేను రాఫ్టింగ్ చేయడానికి రివర్లోకి వెళ్ళాము. అయితే అది చాలా స్కేరింగ్, అంటే భయంకరంగా వైల్డ్గా ఉంది అని చెప్తుంది. ఐ ఆల్వేస్ థాట్ రివర్స్ ఫర్ కామ్ బట్ అప్ క్లోజ్ దే ఆర్ రియలీ ఫాస్ట్. అయితే నేను దూరం నుంచి చూసినప్పుడు ఎప్పుడు రివర్స్ చాలా కామ్గా, మీరు కూడా చూసే ఉంటారు, రివర్ చాలా కామ్గా కనపడుతుంది, కానీ లోపలికి వెళ్తే అది కూడా చాలా ఫాస్ట్గా ఉంది అని చెప్తా ఉంది. అప్పా సేస్ దట్ దేర్ యూస్డ్ టు బి అ లాట్ మోర్ వాటర్ అండ్ రాఫ్టింగ్ వాస్ మోర్ స్కేరియర్ దెన్. అయితే ఇంతకు ముందు నాన్న చూసినప్పుడు నర్మదా రివర్లో చాలా ఎక్కువ వాటర్ ఉండేటువంటి అప్పుడు రాఫ్టింగ్ చేయడం ఇంకా భయంకరంగా ఉండేది అనేసి చెప్తా ఉందన్నమాట. ఐ వాజ్ ఫుల్లీ వెట్ బై ద టైమ్ I was done and Appa was so scared that he decided never to go rafting ever again. I love the water so much and can't wait to go back. అయితే ఎప్పుడైతే మేము బయటికి వచ్చామో అప్పటికంతా నేను పూర్తిగా తడిచిపోయాను అని చెప్తుంది. నాన్న అయితే భయపడిపోయినాడంట, ఇంకోసారి నేను రాఫ్టింగ్ చెయ్యను అని చెప్పాడు. నాకు వాటర్ బాగా నచ్చింది కాబట్టి కంపల్సరిగా మళ్ళీ నేను చేస్తాను అని ఇక్కడ చెప్తా ఉంది షానా. సో యువర్ బెస్ట్ ఫ్రెండ్ షానా. సో మీ బెస్ట్ ఫ్రెండ్ షానా అనేసి ఈ పోస్ట్ కార్డ్ కంప్లీట్ చేసింది. నెక్స్ట్ పోస్ట్ కార్డ్. 12th June. Dear classmates, Amma and Appa are fast asleep and I should be sleeping too, but I just love looking out of the window. అమ్మ నాన్న ఇద్దరు పడుకున్నారు, నేను కూడా పడుకోవాలి, కానీ బయట విండోలో నుంచి చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది, అది నాకు బాగా నచ్చింది. ఐ థింక్ వీఆర్ ఇన్ ద సౌత్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఇన్ గోవా అండ్ యూ వోంట్ బిలీవ్ హౌ నైస్ ద ప్లాట్యూస్ లుక్. అయితే మీరు అసలు నమ్మరు, మేము ఇప్పుడు సౌత్ వెస్ట్ పార్ట్ అంటే గోవాలో ఉన్నాము. తర్వాత ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ హౌ నైస్ ద ప్లాట్యూస్ లుక్ అంటే పీఠభూమి అనమాట. పీఠభూమి ఎంత అందంగా ఉంది. మీరు ఈ ప్లాట్యూస్ అనే వర్డ్ దీని గురించి మీరు సోషల్లో చదువుకొనే ఉండింటారు. సో దేర్ ఆర్ సో మెనీ హిల్స్ హియర్ అండ్ బీచెస్ టు. సో చాలా కొండలు ఉన్నాయి, తర్వాత బీచెస్ కూడా చాలా ఉన్నాయి అని చెప్తా ఉంది. దేర్ ఆర్ also a lot of tunnels that the train goes through. I used to be afraid of tunnels but I am not anymore. అయితే చాలా టన్నల్స్ వస్తాయి ఎప్పుడైతే ట్రైన్ జర్నీలో మనం వెళ్తూ ఉంటాము. అంటే సొరంగాలు అనమాట టన్నల్స్. సో ఎప్పుడైతే ట్రైన్ టన్నల్స్ లో నుంచి వెళ్తుందో బ్లాక్ అయిపోతుంది, కాబట్టి నాకు చాలా భయం వేసేది, కానీ ఇప్పుడు నేను భయపడట్లేదు అని చెప్తుంది. సమ్ డే ఐ విష్ వీ కుడ్ ఆల్ గో ఆన్ a tour of the plateaus maybe when we were in class 11. అయితే మనమందరం కూడా ఒకరోజు పెద్ద అయ్యాక అంటే క్లాస్ 11th వచ్చేసాక మనమందరం ఈ ప్లాట్యూస్ టూర్కి వెళ్దాము అనేది చెప్తుంది. లవ్ షానా. సో ప్రేమతో షానా. నెక్స్ట్ 15th June. Dear friends, it was the most memorable day in my life. Amma, Appa, Nana and I traveled across Andhra Pradesh and saw many beautiful places. Our first stop was Araku Valley, a cool hill station surrounded by green hills and coffee gardens. So next ఎక్కడికి వచ్చినారు అని అంటే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చారనమాట. సో ఫ్రెండ్స్కి తను ఏమని రాస్తా ఉంది, సో చాలా మెమరబుల్ డే ఇన్ మై లైఫ్. అమ్మ నాన్న తర్వాత నేను ఆంధ్రప్రదేశ్లో చాలా మెనీ బ్యూటిఫుల్ ప్లేసెస్, ఎన్నో అందమైన ప్లేసెస్ మేము చూసాము. అవర్ ఫస్ట్ స్టాప్ ఎక్కడ అని అంటే అరకు వ్యాలీలో ఫస్ట్ స్టాప్. అది ఒక కూల్ హిల్ స్టేషన్. మరి మీరు చూసారో లేదో, వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. ఎప్పుడన్నా ఛాన్స్ దొరికినప్పుడు కంపల్సరీగా చూడండి. సో సరౌండెడ్ బై గ్రీన్ హిల్స్ ఉంటాయి అక్కడంతా, తర్వాత కాఫీ గార్డెన్స్ కూడా ఉంటాయి. ద ట్రైన్ జర్నీ త్రూ ద టన్నల్స్, వాటర్ ఫాల్స్ అండ్ కాఫీ గార్డెన్స్ వాస్ ట్రూలీ
థ్రిల్లింగ్ అంటే ట్రైన్ జర్నీ ఉంటుంది అక్కడ. సో టన్నల్స్ లో నుంచి తర్వాత వాటర్ ఫాల్స్ కనపడతా ఉంటాయి, కాఫీ గార్డెన్స్ కూడా కనపడతా ఉంటాయి అన్నమాట. అదంతా చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ద ఫ్రెష్ ఎయిర్ అండ్ ట్రైబల్ కల్చర్ లైక్ దింషా ఫోక్ డాన్స్ మేడ్ ద విజిట్ అన్ఫర్గెటబుల్. సో ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది, తర్వాత ట్రైబల్ కల్చర్ అక్కడ గిరిజన సంస్కృతిని మనం చూడొచ్చు. తర్వాత అక్కడ ఫోక్ డాన్స్ కూడా అన్ఫర్గెటబుల్ అంటే మర్చిపోలేను నేను అసలు ఈ ప్లేస్ ని అని చెప్తా ఉంది. We enjoyed ourselves very much by participating దింషా ఫోక్ డాన్స్ along with tribal women. అయితే నేను ఈ దింషా ఫోక్ డాన్స్ చేశాను, సో అక్కడ ఉన్న ట్రైబల్ ఉమెన్ తో నేను డాన్స్ చేశాను అని చెప్తా ఉంది. లేటర్ వీ వెంట్ టు ఆర్కే బీచ్. సో ఆర్కే బీచ్ కూడా చూసాను. వీ ప్లేడ్ ఇన్ ద వాటర్, వాక్డ్ ఆన్ ద సాఫ్ట్ శాండ్ అండ్ వాచ్డ్ ద బ్రైట్ కలర్ఫుల్ సన్సెట్. అయితే మేము వాటర్ లో ఆడుకున్నాము, తర్వాత వాక్డ్ ఆన్ ద సాఫ్ట్ శాండ్. సో శాండ్ మీద అంటే బీచ్ లో శాండ్ ఉంటుంది కదా, అక్కడంతా కూడా నడిచాము. వాచ్డ్ ద బ్రైట్ అండ్ కలర్ఫుల్ సన్సెట్. సో బ్యూటిఫుల్ సన్సెట్ ఉంటుంది, అది కూడా మేము చూసాము. ఆఫ్టర్ దట్ వీ విజిటెడ్ ద డాల్ఫిన్ నోస్. సో అక్కడ ఒక డాల్ఫిన్ నోస్ అనేసి ఒక సైట్ సీయింగ్ ప్లేస్ ఉందన్నమాట. అంటే అది కొండ. సో అది ఆ కొండ ఎలా ఉంటుంది అని అంటే డాల్ఫిన్ నోస్ లాగా ఉంటుంది, కాబట్టి దాని పేరు డాల్ఫిన్ నోస్. ద బ్రెత్ టేకింగ్ సీ వ్యూ అండ్ ద షిప్ యార్డ్ ఫ్రమ్ ద టాప్ వాజ్ అమేజింగ్. సో అక్కడి నుంచి ఆ కొండ మీద నుంచి సీ వ్యూ చాలా బాగుంటుంది. సముద్రం మనకు ఎంత బ్రెత్ టేకింగ్ అంటే అసలు ఊపిరి ఉత్కంఠ భరితంగా ఉంటుంది అనమాట. అండ్ షిప్ యార్డ్ అని అంటే ఎక్కడైతే పడవలని నిలబెడతారు, లేదనంటే అక్కడే ప్రిపేర్ చేయడం అంటే కొత్త పడవల్ని, తర్వాత లేదు రిపేర్ చేయడం, అలాంటి వ్యూ కనపడుతుందంట. అది అసలు అమేజింగ్ గా ఉండింది అనేసి చెప్తా ఉంది. ఎవ్రీ ప్లేస్ వి విజిటెడ్ ఫుల్ ఆఫ్ బ్యూటీ అండ్ జాయ్. అయితే ఈ ప్లేసెస్ ఏవైతే నేను విజిట్ చేశాను అవన్నీ కూడా చాలా అందంగా, తర్వాత చాలా జాయ్ఫుల్ గా ఉన్నాయి అనేసి. దిస్ అన్ఫర్గెటబుల్ ట్రిప్ ఫిల్డ్ మై హార్ట్ విత్ హ్యాపీనెస్ అండ్ మేడ్ మీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అయితే ఈ అన్ఫర్గెటబుల్ నేను మర్చిపోలేని ఆంధ్రప్రదేశ్ ట్రిప్ ని, ఇదంతా కూడా నా హార్ట్ ని హ్యాపీనెస్ తో నింపేసింది. తర్వాత నాకు ఆంధ్రప్రదేశ్ అంటే చాలా ప్రౌడ్, గర్వంగా నేను ఫీల్ అవుతున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చూసొచ్చాను అనేసి తను చెప్తా ఉందన్నమాట. సో యువర్ ఫ్రెండ్ షానా. సో మీ ఫ్రెండ్ షానా. సో ఏపీ గురించి చూడండి ఎంత చక్కగా తను చూసి ఎంత ఎంజాయ్ చేసింది. ఇక్కడ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి కదా చూడడానికి. సో ఆ ప్లేసెస్ అన్ని చూసి తన హార్ట్ అంతా కూడా హ్యాపీనెస్ తో ఫీల్ అయ్యి, సో షీఈస్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. తను ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది, నేను ఏపీ అంతా చూశాను అనేది. సో ఇక్కడతో ఆ పోస్ట్ కార్డ్ తను కంప్లీట్ చేసింది. Next postcard, 17th June. Dear friends, I can't believe we are in the same state again. We traveled south and I will be home soon. అయితే డియర్ ఫ్రెండ్స్ అని చెప్తా ఉంది. ఏమని? ఐ కాంట్ బిలీవ్, అసలు నేను నమ్మలేకపోతున్నాను, నేను మళ్ళీ మా స్టేట్కి వచ్చేసాను. అంటే తను తమిళనాడుకి వచ్చేసింది అనమాట. సో మేము సౌత్ లో ట్రావెల్ చేస్తున్నాము, సో ఇంటికి తొందరగా రీచ్ అయిపోతాము. We reached Chennai yesterday and on the way to Puducherry we decided to learn how to surf. So surf meaning ఏమంటే ఇక్కడ a water sport that involves standing on a long lightweight board and riding a wave to the seashore. అయితే ఇది ఇక్కడ మీరు పిక్చర్ చూడండి బాగా అర్థమవుతుంది. సో ఇది ఒక బోర్డ్ అన్నమాట. ఇక్కడ అమ్మాయి ఉంది కదా, ఇది సో కింద ఉంది చూడండి. సో ఇది లైట్ వెయిట్ లో ఉండే బోర్డ్. సో దాని మీద మనం నిలబడి వేవ్, సీషోర్ లో వేవ్ ఎలా వెళ్తే అట్లా మనం రైడ్ చేయాలన్నమాట, అట్లా మనం ఫ్లోట్ చేయాలన్నమాట. సో వాళ్ళు నిన్న చెన్నై రీచ్ అయినాక వాళ్ళు ఏమనుకున్నారు అని అంటే ఈ సర్ఫింగ్ చేద్దామని అంటే నేర్చుకుందాము అని అనుకున్నారు పుడిచేరి వెళ్ళే దారిలో. ఐ థింక్ ఐ యామ్ గుడ్ అట్ ఇట్ నౌ బికాస్ ఐ ఓన్లీ ఫెల్ డౌన్ ట్వైస్. అయితే నాకు బాగా వస్తుంది సర్ఫింగ్ అనేది అర్థమవుతుంది, ఎందుకని నేను 2 సార్లు మాత్రమే కింద పడ్డాను అని చెప్తుంది. అమ్మ అండ్ అప్ప స్ప్లాష్డ్ వాటర్ ఆన్ ఈచ్ అదర్ అండ్ బిహేవ్డ్ లైక్ చిల్డ్రన్. ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఐ వాజ్ దేర్ టు కంట్రోల్ దెమ్. అయితే అమ్మ నాన్న చిన్నపిల్లల లాగా ఒకరి మీద ఒకరు వాటర్ చల్లుకుంటున్నారంట అక్కడ, సో బీచ్ దగ్గర. సో నేను వాళ్ళని కంట్రోల్ చేశాను అనేసి చెప్తా ఉంది. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ద బీచెస్ హియర్ ఆర్ నాట్ లైక్ ద వన్స్ వీ హ్యావ్ ఆన్ అవర్ ఐలాండ్.
the waves are a lot rougher and the water is browner but I still like it here. అయితే ఇక్కడ బీచెస్ మా బీచెస్ లాగా కాదు, మా ఐలాండ్ అంటే రామేశ్వరం దగ్గర ఉండే బీచెస్ లాగా కాదు అని చెప్తా ఉందన్నమాట. సో ఇక్కడ వేవ్స్ చాలా రఫ్గా ఉన్నాయి, తర్వాత వాటర్ కలర్ ఏమో బ్రౌన్గా ఉందన్నమాట. సో అయినా కూడా నాకు నచ్చింది అని చెప్తా ఉంది. సో యువర్ బెస్ట్ ఫ్రెండ్ షానా అనేసి ఇక్కడ మీ బెస్ట్ ఫ్రెండ్ అనేసి ఇక్కడతో పోస్ట్ కార్డ్ని కంప్లీట్ చేసింది. 22nd June. Hi everyone, I just crossed the పంబన్ బ్రిడ్జ్. నేను ఇప్పుడే పంబన్ బ్రిడ్జ్ని క్రాస్ చేశాను అని చెప్తుంది. సో పంబన్ బ్రిడ్జ్ అని అంటే తమిళనాడులో. ఐ కుడ్ సీ ద ఓషన్ ఆన్ బోత్ సైడ్స్. హౌ అమేజింగ్ దట్ ట్రైన్ కెన్ ట్రావెల్ అక్రాస్ ద సీ లైక్ దిస్. అయితే నేను ఓషన్ని 2 sides అంటే పంబన్ బ్రిడ్జ్ ఎట్లా అని అంటే ఓషన్ మీద కట్టారు. సో మనం ట్రైన్లో కనుక వెళ్తే అటు సైడు ఇటు సైడు 2 పక్కల కూడా వాటర్ కనపడతా ఉంది అని అంటే సముద్రం కనపడతా ఉంటుంది అనమాట. సో అదొక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అది. పంబన్ బ్రిడ్జ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఐఎమ్ ఆల్మోస్ట్ హోమ్ అండ్ ఐ కాంట్ వెయిట్ టు గివ్ యూ మై ఫైనల్ లెటర్ ఇన్ పర్సన్. అయితే నేను ఇంకా ఇంటికి చాలా దగ్గరలో ఉన్నాను, ఈసారి లెటర్ డైరెక్ట్గా మీకు చేతికే ఇస్తాను అని చెప్తుంది. లవ్ షానా. అయితే ప్రేమతో షానా. 24th June. Dear classmates, I thought Amma and Appa would be tired from all our traveling, but we made one last stop at the Olekadu beach before we reach home, and I am so happy we did. అయితే అమ్మ నాన్న అలసిపోయింటారేమో అని అనుకున్నాను ఈ జర్నీ వల్ల, అయినా కూడా వాళ్ళు ఒక లాస్ట్ స్టాప్ ఒలేకాడు బీచ్లో మేము మళ్ళీ ఆగామంటే ఇంటికి రీచ్ కావడానికంటే ముందు ఒలేకాడు బీచ్ దగ్గర మేము ఆగాము. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అని చెప్తాము, చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. అమ్మ వాంటెడ్ టు టీచ్ how to dive, but they did not have diving suits my size, so I spent the day floating and looking at the fish while my parents dove below me. So dive అని అంటే ఇక్కడ స్విమ్ అండర్ వాటర్ విత్ స్పెషల్ బ్రీతింగ్ ఎక్విప్మెంట్స్. సో డోవ్ అని అంటే పాస్ట్ టెన్స్ అనమాట. సో వాటర్ లోపల డైవ్ చేయడం అనమాట, అంటే స్విమ్మింగ్ చేయడం, వాటర్ లోపల స్విమ్మింగ్ చేయడం. సో దానికి అంటే లోపల ఆక్సిజన్ ఉండదు కాబట్టి బ్రీతింగ్ ఎక్విప్మెంట్స్ వేసుకోవాలన్నమాట. అయితే అమ్మ వాంటెడ్ టు టీచ్ అంటే తనకు నేర్పిద్దాం అనుకునిందంట డైవ్ చేయడం. మదర్ షానాకి నేర్పిద్దాము అని అనుకునింది. అయితే ఇక్కడ ఏమైందనంటే తన సైజు సూట్ లేదంట. ఇదిగోండి ఇక్కడ మీరు పిక్చర్ చూడండి. మదర్ ఫాదర్ ఆ స్విమ్ సూట్ డైవింగ్ సూట్ వేసుకొని లోపల వాటర్ లోపల ఉన్నారు. ఆక్సిజన్ సిలిండర్స్ కూడా ఉన్నాయి చూడండి వాళ్ళు. సో ఆక్సిజన్ సిలిండర్ లేకపోతే అక్కడ ఇంకా లోపలికి మనం వెళ్ళలేం. సో ఈ ఎక్విప్మెంట్ అంతా వేసుకుంటేనే మనం డైవింగ్ చేయొచ్చు. అయితే షానాకి ఆ సైజు లేదు కాబట్టి తను ఏం చేస్తా ఉంది అని అంటే ఫ్లోట్ చేస్తా ఉంది వాటర్లో, అంటే పైననే ఉంది. సో ఇక్కడ ఫిషెస్ అన్నిటినీ చూసుకుంటా తను ఆ వాటర్లో ఫ్లోట్ చేస్తూ ఉందన్నమాట. కాబట్టి వాళ్ళ పేరెంట్స్ డైవ్ చేస్తూ ఉంటే కూడా తను చూస్తూ ఉంది. వీ ఫౌండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ పెబుల్స్ ఆన్ ద బీచ్ అండ్ ఐ కాంట్ వెయిట్ టు గివ్ దెమ్ టు యూ ఇన్ పర్సన్ టుమారో. అయితే పెబుల్స్ అని అంటే ఆ స్మాల్ స్మూత్ స్టోన్స్, చాలా స్మూత్గా ఉంటాయి, గులకరాళ్ళు అని అంటాం మనం. పెబుల్స్ అని అంటే చాలా స్మూత్ స్టోన్స్. సో అన్ని రకాల స్టోన్స్ నాకు బీచ్లో దొరికాయి. సో అవన్నీ నేను రేపు మీకు కలిసినప్పుడు ఇస్తాను అని చెప్తా ఉంది యువర్ బెస్ట్ ఫ్రెండ్ షానా. సో బెస్ట్ ఫ్రెండ్ షానా అనేది ఇక్కడ పోస్ట్ కార్డు కంప్లీట్ చేసింది. 25th June. అమ్మ, డియర్ అమ్మ అండ్ అప్ప. సో ఇక్కడ ఈ పోస్ట్ కార్డ్, ఇంతవరకు పోస్ట్ కార్డ్స్ అన్ని ఫ్రెండ్స్కి రాసింది, క్లాస్మేట్స్కి రాసింది, సో వాళ్ళ టీచర్స్కి రాసింది. ఇప్పుడు ఈ పోస్ట్ కార్డ్ ఏం చేసింది, వాళ్ళ మదర్కి ఫాదర్కి రాస్తా ఉంది. ఐ కాంట్ బిలీవ్ వీ ట్రావెల్డ్ అక్రాస్ ద హోల్ కంట్రీ. ఐ నో వీఆర్ గోయింగ్ టు మిస్ విజిటింగ్ ద ఫారెస్ట్, గ్లేషియర్స్, డెజర్ట్స్, వెట్లాండ్స్, ప్లాట్యూస్ అండ్ మౌంటైన్స్. అయితే నేను అసలు నమ్మలేకపోతున్నా, మనం మొత్తం కంట్రీ అంతా చూడండి, నార్త్ నుంచి సౌత్, తర్వాత ఈస్ట్ నుంచి వెస్ట్, కంట్రీ అంతా కూడా వాళ్ళు ట్రావెల్ చేసేసారు. సో అసలు నమ్మలేకపోతున్నాను అని చెప్తా ఉన్నా.
ఐ నో వీఆర్ గోయింగ్ టు మిస్. సో ఇవన్నిటిని కూడా ఇంకా మిస్ అవుతాం. అంటే ఫారెస్ట్ ని, తర్వాత గ్లేషియర్స్ ని, డెజర్ట్స్ ని, వెట్లాండ్స్ ని, ప్లాట్యూస్ ని, మౌంటైన్స్ ని, కొండలని, సముద్రాలని, నదులని, అడవులని, గ్లేషియర్స్. సో ఇవన్నిటిని కూడా నేను మిస్ అవుతాను అని చెప్తా ఉంది. అండ్ వీఆర్ గోయింగ్ టు మిస్ హియరింగ్ ఆల్ దోస్ న్యూ లాంగ్వేజెస్ అండ్ మీటింగ్ ఆల్ అదర్ డిఫరెంట్ పీపుల్. సో మనము అందరినీ అంటే కొత్త కొత్త లాంగ్వేజెస్, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్కి వెళ్తే ఒక లాంగ్వేజ్ ఉంటుంది, తర్వాత వెస్ట్ బెంగాల్కి వెళ్తే బెంగాలీ మాట్లాడతారు, అక్కడ గుజరాత్కి వెళ్తే గుజరాతీ మాట్లాడతారు. సో అట్లా డిఫరెంట్ లాంగ్వేజెస్ అన్నమాట. అవన్నిటిని కూడా మిస్ అవుతాము. తర్వాత డిఫరెంట్ పీపుల్ కదా, ఒక్కొక్క చోటకి వెళ్తే ఒక్కొక్క వేరే వేరే పీపుల్ కనపడతారు, మనుషులు. సో వాళ్ళని అందరినీ కూడా మనము మిస్ అవుతాము అని చెప్తాను. బట్ వీఆర్ ఫైనలీ హోమ్ నౌ అండ్ వీ కెన్ జాయిన్ అవర్ ఫ్రెండ్స్ అగైన్. సో మనం అందరం ఇంటికి వచ్చేసాము, ఇంకా ఇప్పటి నుంచి మళ్ళీ మన ఫ్రెండ్స్ ని వెళ్ళి కలవచ్చు. అంటే షీఈస్ హ్యాపీ వాళ్ళ ఫ్రెండ్స్ ని కలవడానికి. ఐ హోప్ వీ గెట్ టు ట్రావెల్ లైక్ దిస్ అగైన్ అండ్ మేబీ నెక్స్ట్ టైం వీ కెన్ టేక్ అవర్ ఫ్రెండ్స్ విత్ అస్. సో మళ్ళీ మనము నెక్స్ట్ టైం మళ్ళీ తను ఆశిస్తా ఉందన్నమాట, మళ్ళీ ఇలాంటి జర్నీ, ఇలాంటి ట్రావెల్ మనం మళ్ళీ చేద్దాము, అప్పుడు మన ఫ్రెండ్స్ ని కూడా, నా ఫ్రెండ్స్ ని కూడా తీసుకొని వెళ్దాము అని చెప్తా ఉంది. విత్ లవ్ షానా, అంటే తను ప్రేమతో షానా అనేసి ఇక్కడ పోస్ట్ కార్డ్ కంప్లీట్ చేసింది. చూడండి, సో ఎన్ని ప్లేసెస్ షానా వాళ్ళ పేరెంట్స్ తో తిరిగేసి వచ్చేసింది. చూడండి, దేశం అంతా కూడా చుట్టేసి వచ్చేసింది. సో ఇక్కడతో మనము ఈ లెసన్ ఇక్కడతో మనం కంప్లీట్ చేస్తాము. నెక్స్ట్ యూనిట్ 4 లో మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.